మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏం పేరు? అనితా పద్మారెడ్డి. ఏం చేస్తుంటారు మేడం? నేను మామూలుగా ఇక్కడ లోకల్. ఏరియా మేడం ఇది? ఇది నాచారం, ఇది మల్కాజ్గిరి పార్లమెంటే కదా? మల్కాజ్గిరి పార్లమెంట్. మేడం ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఎంపీ ఎలక్షన్స్ ఆల్రెడీ మొదలైంది. సో 3 పార్టీలు అయితే ఓవరావర్గా తిరుగుతున్నారు. సో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈసారి ఎవరికి ఉంది మేడం ఇక్కడ ఛాన్స్ గెలవడానికి? నాకు తెలిసిన మటుకు బీజేపీ ఎక్కువ ఉందండి. ఈటెల రాజేందర్ గారు. ఎందుకు మేడం అంటే బీజేపీ ఎందుకు ఉంది ఇక్కడ? అంటే ఈటెల రాజేందర్ ఉద్యమకారుడు, ప్లస్ ఆయన ఒక మినిస్టర్ అయి ఉన్నాడు. అందరినీ అప్పట్లో కరోనా టైంలో ఆదుకున్న వ్యక్తి. మళ్ళీ మోడీ అంటే ఫుల్ అభిమానం, సెంట్రల్లో మోడీ. అట్లానే మోడీ గారి అభిమానంతో ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్లో మంచి మెజారిటీతో గెలుస్తారు. చూసుకుంటే ఇటు స్టేట్లోనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో కాంగ్రెస్ నుండి కూడా అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సో మరి ఎట్లా ఉండొచ్చు అంటారు? ఏమైనా ఛాన్స్ ఉండదా? గవర్నమెంట్ ఉంది కానీ ఇప్పుడు 6 పథకాలను పెట్టి మనుషులను పిచ్చతిక్కలు చేస్తున్నారే తప్ప ఏ పథకం కూడా లేదు. దాంట్లో ఒక్క పథకము అమలు అయింది అంతే. అదేంటిది? బస్సులు ఇచ్చి ఆడవాళ్ళను కొట్టక చావడమే తప్ప దాంట్లో ఉపయోగం లేదు నాన్న. దానివల్ల వచ్చే ఇదేమీ లేదు. దాన్ని చూసి సునీత మహేందర్ గారికి ఓటేస్తారని అనుకోవడం కూడా అది మనసులో పొరపాటు, అది అంతే. కానీ మేడం అది ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ కి ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు 5 సంవత్సరాలు. సో మరి ఏమైనా అభివృద్ధి ఏమైనా అయిందా మరి ఇక్కడ? ఆయన పేరుకు ఎంపీ గారు కానీ మాకు తెలిసిన మటుకైతే ఏ అభివృద్ధిలో పార్టిసిపేషన్ చేసిన దాఖలు అయితే లేవు. ఎట్లున్న ఎక్కడున్న గొంగడి అక్కడే ఉంది. ఈసారి ఈటెల రాజేందర్ గారు గెలిస్తే ఆయన వల్ల ఏమైనా అవుతుంది అంటారా? ఈటెల రాజేందర్ గారు గెలిస్తే అవుతుంది అని కాదు, అయ్యేటట్టు చేయించుకునే బాధ్యత మాది. అన్నగారు గెలిస్తే ఇప్పుడు లోకల్గా మాకు అంటే మామూలుగా ఆయన ఒక సుపచిత్తుడు, పరిచయస్తుడు, ప్లస్ వాళ్ళ మిస్సెస్ అయినా కూడా మాకు కొంచెం దూరంగా చుట్టరికం అట్లా ఆ టైప్లో ఉన్నా కూడా కాలనీలో అంటే ఇప్పుడు మా కాలనీ ఉంది నాచారంలో, చెరువులు ఉన్నాయి, దోమల బెడద ఎక్కువ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగ్గా పనిచేయట్లేదు. మేము అక్కడక్కడ తిరుగుతూ ఉంటే చూస్తుంటే ఏవి డెవలప్ లేవు. గతంలో చేసిన ప్రభుత్వాలు తప్ప వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది చేసిండ్రో అంతే తప్ప ఇప్పుడు చేసిన అభివృద్ధి శూన్యం. చూసుకుంటే మరి ప్రధానంగా ఈ 3 అభ్యర్థులు, అటు లక్ష్మారెడ్డి గారు కానీ, ఇటు సునీత మహేందర్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు, పోటీ ఎట్లా ఉండొచ్చు అంటారు ఇక మల్కాజ్గిరి నుండి? మల్కాజ్గిరి నుంచి ఏమన్నా ఉంటే సునీత అంటే గవర్నమెంట్ సెంట్రల్లో ఉంది కాబట్టి, స్టేట్లో ఉంది కాబట్టి ఏమన్నా కొంచెం యాటిది, కానీ సెంట్రల్లో దీనికి మటుకు బీజేపీ ఫుల్ సపోర్ట్ అమ్మా. ఫుల్ నాచారంలో ఉన్న వాళ్ళు మెజారిటీ మేము లక్షల పైన మెజారిటీతో గెలిచే బాధ్యత అనేది అనుకుంటున్నాము. మా మహిళలు ఆలీలు ఉంటారు కదా, ఫ్రెండ్స్, చుట్టుపక్కల అక్క చెల్లెలు అందరూ కూడా అమ్మ ఈసారి మోడీకి ఇద్దాము అని. దేనికి అంటే మోడీ ఎన్నో అభివృద్ధి పనులు పథకాలు చేశారు. ఆయుష్మాన్ భారత్, గ్రామాలలో రోడ్లు, మంచినీళ్ళు, కుళాయిలు ఎక్కడో తెచ్చి బాయిల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు, ఇంటి దగ్గరికి నల్లా వస్తుంది, కట్టెలు ఎక్కడో తెచ్చి తీసుకునే వాళ్ళు, ఉచిత గ్యాస్ వచ్చింది, వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం తింటున్న ఫుడ్ కూడా మన మోడీ గారు ఇచ్చిన పుణ్యం, అది రేషన్ బియ్యం, ఉచిత రేషన్ బియ్యం ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇస్తారు. సో ఇదే దాన్ని గెలిపిస్తారు అనుకుంటున్నారు? ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.